జెండాలు జతకట్టాయి. అధినేతలు చేతులు కలిపారు. కలిసి సీట్లు పంచుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అంతా బాగుందనుకున్నా అసలు విషయమే తేడా కొడుతోంది. కీలకమైన సమన్వయం లేక కూటమిలో కలకలం రేగుతోంది. ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రత్యర్థుల సంగతేమో గానీ స్వపక్షంలోనే విపక్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కూటమి లీడర్లు. నామినేటెడ్ పోస్టులు దక్కలేదన్న బాధ కొందరికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా పదవి దక్కలేదన్న ఆక్రోశం ఇంకొందరిది. కైకలూరు కూటమిలో నామినేటెడ్ పోస్టుల కుంపట్లు చల్లారడం లేదు. ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు తమ్ముళ్ళు. అరుపులు అలకలతో కూటమిలో సమన్వయం సాధ్యమైనా అసంతృప్తితో రగులుతున్న తెలుగు తమ్ముళ్ళు శాంతించేదెలా? కైకలూరు కూటమిలో కొత్త కయ్యం. నామినేటెడ్ పోస్టుల జాప్యంపై జగడం. ఏలూరు జిల్లాలో కూటమికి బీటలు పడుతున్నాయి. కారాలు మిరియాలు నూరుతున్నారు లోకల్ లీడర్లు. రాజకీయంగా రాష్ట్రంలోనే కైకలూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. ఎందరో ఉద్దండులు ఇక్కడి నుంచి విజయం సాధించి మంత్రి పదవులు అలంకరించారు. అలాంటి చోట నేడు కులాల కుంపట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజకీయ రంగులతో నిత్యం రగులుతోంది కైకలూరు నియోజకవర్గం. కైకలూరు నియోజకవర్గం ఆది నుండి కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి కోటను కూల్చేశారు తెలుగు తమ్ముళ్లు. జయమంగళ వెంకటరమణకి సీటు ఇచ్చి పసుపు జెండా ఎగరవేశారు. నాటి నుండి కైకలూరు నియోజకవర్గం టీడీపీకి అడ్డాగా మారింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కైకలూరు అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించడంతో అసలు సమస్య మొదలైంది. కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహలతో దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కూటమి ధర్మాన్ని పాటించి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. అయితే పసుపు క్యాడర్ అండతో జయకేతనం ఎగరవేశారు కామినేని. ఆయన విజయం కోసం కలిసికట్టుగా కృషి చేశాయి జనసేన టీడీపీ శ్రేణులు. దీంతో కామినేని శ్రీనివాస్ 45,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఇంతవరకు కథ బాగానే ఉన్నా గెలిచిన తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఎమ్మెల్యే కామినేని టీడీపీ క్యాడర్ను పక్కన పెట్టి వైసీపీ నుండి వలస వచ్చిన వలసవాదులకు పెద్దపీట వేస్తున్నారట. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలు ఏనాడు పార్టీలో కనబడని నాయకులకు పదవులు కట్టబెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కకుండా కేవలం వలసవాదులకు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు. కైకలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవిని పెనుమత్స త్రినాథరాజుకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నేటి వరకు ప్రమాణ స్వీకారం చేయించకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కలిదిండిలోనూ సేమ్ సీన్. మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం నిరీక్షిస్తున్నారు టీడీపీ జనసేన నాయకులు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే కామినేని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీపై అడుగు ముందు వేయడం లేదు. ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారు కైకలూరు కూటమి లీడర్లు. త్వరితగతిన నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే పదవీకాలం ముగిసిన తర్వాత మరొకరికి అవకాశం కల్పించే వీలు కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నోళ్లు వైసీపీ మాజీలేనట. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు తమ్ముళ్లను తెగ ఇబ్బంది పెట్టారట. అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేస్తున్నారు టీడీపీ లీడర్లు. కేసులను కూడా లెక్క చేయకుండా జెండా మోపిన కార్యకర్తలకు నేటికీ కూడా నామినేటెడ్ పదవులలో చోటు కల్పించకపోవడం నిజంగా దారుణమంటున్నారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయడంలో అగ్రనేతలు ఎందుకు చొరవ చూపడం లేదో అర్థం కావడం లేదని తమ్ముళ్లు రగిలిపోతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే వచ్చే స్థానిక సంస్థల్లో పరాభవం తప్పదంటున్నారు. ఎమ్మెల్యే కామినేని వైఖరి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కైకలూరు నియోజకవర్గాన్ని బంగారు పల్లెంలో పెట్టి అప్పగించడం ఖాయమంటున్నారు.